కుంభమేళా అనేది ఎంత వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మహాకుంభమేళా ఇప్పుడు దేశంలో చాలా గొప్పగా జరుగుతున్న వేడుక అని చెప్పొచ్చు. దేశం నలుమూలల నుంచి మాత్రమే కాక విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మహాకుంభమేళాలో జరుగుతున్న ఘటనలు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో డిఎం అంటే జిల్లా అధికారి ఉదయాన్నే గంగాఘాటుకు చేరుకుంది. ఆ అధికారి పేరు సీమా అన్సారీ. ఈ అధికారి ఇక్కడ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడం సీమా అన్సారీకి పై అధికారులు అప్పగించిన బాధ్యత. అయితే ఎల్లప్పుడూ సూట్ మరియు చీరలో కనిపించే ఈ అధికారి ఈసారి తన మతం ప్రకారం హిజాబ్ వేసుకుని కుంభమేళాకొచ్చింది. అక్కడ ఉన్న పోలీసు అధికారులు అనుమానంగా ఎవరు కనబడ్డా వారిని ప్రశ్నించి వారికి సంబంధించి పూర్తి వివరాల్ని తెలుసుకుంటున్నారు. ఇదంతా అలా జరుగుతుండగానే జనంలో సైలెంట్గా హిజాబును ధరించి అధికారి అక్కడ జనం మధ్యలో నడుస్తూ ఉంది. అధికారి తన వెహికల్ని మరియు సెక్యూరిటీని గంగాఘాట్ అవతలనే ఉంచి ఒక్కరే జనంలో నడుస్తూ ఉంది. అలా జనంలో నడుస్తూ ఉండగా ఒక కానిస్టేబుల్ దృష్టి ఈమె మీద పడింది. వెంటనే ఈ కానిస్టేబుల్ తన సీనియర్ అధికారి వద్దకు వెళ్లి ఒక వ్యక్తి అనుమానంగా కనిపిస్తున్నారు, వేసుకున్న బట్టలు చూస్తే అనుమానంగా ఉందని చెప్పడంతో కానిస్టేబుల్తో వెళ్లి ఆ వ్యక్తి వివరాలు తెలుసుకో అని అన్నాడు. పోలీస్ అధికారి తనని అనుమానించారు అని తెలుసుకున్న అధికారి సీమ గంగాఘాటు వద్ద ఆగి అక్కడ ఉన్న ఒక చిన్నారితో గంగా జలం గురించి మాట్లాడుతుండగా ముగ్గురు పోలీస్ అధికారులు అధికారి సీమ వద్దకొచ్చారు. వచ్చి ఎవరు మీరు, ఇక్కడేం చేస్తున్నారు అని అడగ్గా జనాన్ని చూస్తున్నాను, ఏర్పాట్లను చూస్తున్నాను అని చెప్పడంతో మీ ఐడి కార్డు చూపించండి అని అనడంతో నా దగ్గర నా ఐడి కార్డు ఉంది, కానీ దాన్ని నేను మీకెందుకు చూపించాలి అని అనడంతో సీనియర్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడికొచ్చి మీరు మీ ఐడి కార్డు చూపించకపోతే మిమ్మల్ని విచారించాల్సి ఉంటుంది అని సీమాతో ఒక్కసారి మీ బ్యాగ్ చూపించండి, అందులో ఏమేమి సామాన్లున్నాయో చూపించండి అని చెప్పి అధికారి సీమా వద్ద ఉన్న బ్యాగ్ని చెక్ చేయడం ప్రారంభించారు. అయితే విషయం మరింత గంభీరంగా మారుతుంది అని గ్రహించిన అధికారి సీమ తనెవరో చెబితే అలర్ట్ అవుతారని చెప్పి తనెవరో చెప్పవద్దని డిసైడ్ అయింది. అక్కడున్న పోలీస్ అధికారులతో చాలా శాంతంగా మీరేమనుకుంటున్నారో అడగండి, కానీ నేనెవరో మాత్రం చెప్పను అని అనడంతో మీరలా మాట్లాడితే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించాల్సి ఉంటుందని సీమాతో పోలీస్ అధికారులు అన్నారు. అక్కడ ఘాటు వద్ద ఉన్నవారు మొత్తం ఈ వ్యవహారాన్ని ఆశాంతం గమనిస్తున్నారు. పరిస్థితి నిమిషానికి చాలా గంభీరంగా తయారవుతున్నా సరే తనెవరో చెప్పవద్దని సీమా డిసైడ్ అయింది. పోలీసులు సీమాని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడున్న సీనియర్ అధికారి సీమాని ఎవరు నువ్వు, ఎందుకోసం ఇక్కడికి వచ్చావు అని అడుగుతుండగా పోలీసు ప్రశ్నలకు ఏమీ సమాధానం ఇవ్వకపోగా గట్టిగా నవ్వుతూ నా పేరు మీకు అస్సలే చెప్పను, మీరు అడగాల్సిన ప్రశ్నలన్నీ అడగండి, అన్నింటికీ ఒకేసారి సమాధానమిస్తాను అని అనడంతో అక్కడున్న పోలీసు అధికారులు మా సహనాన్ని పరీక్షించకండి, మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి అని ఒకంత ఆగ్రహంతో సీమాతో అక్కడున్న సీనియర్ ఇన్స్పెక్టర్ మాట్లాడిన పరిస్థితి. అయితే సీమా మాత్రం ఈ స్టోరీకి నేనే సరైన ఎండ్ ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయింది. అంతగా పోలీసులు ప్రశ్నిస్తున్నా సరే ఆ మొహంలో ఎక్కడా టెన్షన్ కనిపించటం లేదు. ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అక్కడ ఉన్న సీనియర్ ఇన్స్పెక్టర్ సహచర పోలీసు అధికారులతో ఈమె చాలా అనుమానంగా అనిపిస్తోంది. పూర్తిగా మనం అడిగిన వివరాలు చెప్పిన తర్వాతనే ఇక్కడి నుంచి పంపించండి అని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఇక సీమా తన గురించి రివీల్ చేయాలని డిసైడ్ అయింది. అక్కడున్న పోలీస్ అధికారి సీమాను మీకు కుంభమేళాకు రావడానికి అనుమతి ఉందా అని అడగ్గా అవును నాకు అనుమతి ఉంది, అందుకే కదా కుంభమేళాకు వచ్చాను, మీరు నన్ను గుర్తుపట్టడం లేదు అని అనడంతో అక్కడున్న పోలీస్ అధికారి సీమాతో మేం నిన్ను గుర్తుపట్టాల్సిన అవసరం లేదు, మేం అడిగిన వాటికి వంకర టింకర సమాధానం కాక సరిగా సమాధానం ఇవ్వండి, ఫస్ట్ మీ ఐడి కార్డు చూపించండి అని అడిగాడు. సీమా చాలా శాంతంగా కుర్చీలో కూర్చుంది. ఆ తర్వాత తన బ్యాగ్లో ఖాళీ బాటిల్ని బయటికి తీసి స్టేషన్లో నీళ్లు దొరుకుతాయా లేక నేనే బయటికి వెళ్లి తెచ్చుకోవాలా అని అనగా అక్కడున్న పోలీస్ అధికారులు ఇదేమీ పిక్నిక్ స్పాట్ కాదు, మొదటగా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అనడంతో సీమ మీరు ముందుగా మీ టీంకి ఇలా ఒక మహిళతో వ్యవహరించడం కరెక్ట్ కాదని చెప్పండి అని అంది. ఇక అక్కడ ఉన్న తన బ్యాగ్లో నుంచి తన ఐడి కార్డు తీసి టేబుల్ మీద ఉంచింది. ఆ ఐడి కార్డు మీద సీమా అన్సారీ జిల్లా అధికారి అని రాస్తుంది. ఆ ఐడి కార్డు చూడగానే ఒక్కసారిగా అక్కడున్న అధికారి తెల్లమొహం వేశాడు. చుట్టూ ఉన్న కానిస్టేబుళ్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అప్పటి వరకు సీమాతో బాగా మాట్లాడిన కానిస్టేబుల్ మెల్లమెల్లగా వెనక్కి వెళ్లడం స్టార్ట్ చేశాడు. ఐడి కార్డుని చేతిలోకి తీసుకుని మీరు నిజంగా జిల్లా అధికారా అని అనగా సీమా అవును, నేను మీరు మీ డ్యూటీలు ఎంత నిజాయితీగా నిర్వహిస్తున్నారో తెలుసుకుందామని చెప్పి ఇలా వచ్చాను, మీరు బాగానే మీ డ్యూటీ చేస్తున్నారు, కానీ మాట్లాడే విధానం మార్చుకోవాలని అక్కడున్న పోలీస్ అధికారులకి సీమా అన్సారీ చురకలంటించారు. వెంటనే అక్కడున్న పోలీస్ అధికారులు సీమాకు క్షమాపణలు చెప్పారు. మిమ్మల్ని ఇలా హిజాబ్లో ఉండడంతో గుర్తుపట్టలేదు, మిమ్మల్ని ఈ డ్రెస్సులో చూడగా మాకేదో అనుమానం కలిగింది, మా టార్గెట్ కూడా టైట్ సెక్యూరిటీని కల్పించటమే, మా డ్యూటీలో భాగంగా ఇలా చేశామనగా సీమా అవును మీ డ్యూటీ మీరు చేశారు,
నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఎవరైనా మహిళ పోలీస్ స్టేషన్కి వస్తే ఇలా వ్యవహరించకండి. కేవలం వేసుకున్న డ్రెస్సును చూసి వేరేలా అనుమానించవద్దు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ప్రాసెస్ని పాటించాలి అని చెప్పింది. వెంటనే అక్కడున్న పోలీస్ అధికారి మేడంకి వెంటనే చాయ్ బిస్కెట్ తెప్పించండి అని చెప్పి అక్కడున్న స్టాఫ్ని ఆదేశించాడు. సీమ అధికారితో నాకు అవేమీ వద్దు, నన్ను తిరిగి గంగాఘాట్ వద్దకు తీసుకెళ్లండి అని చెప్పడంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో పోలీస్ వెహికల్లో సీమ దిగడంతో అప్పటి వరకు సీమాని పోలీసులు తీసుకెళ్లిన సమయంలో చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారితో డ్రెస్సును చూసి ఎవరినీ మొదటగా టెర్రరిస్టులుగా అనుమానించవద్దు, వారేం చెబుతున్నారో పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి అని అనడంతో సీమాతో కఠినంగా మాట్లాడిన పోలీసులు ఒక్కసారిగా తలదించుకుని ఎస్ మేడం, మేము ఈ విషయంలో మరింతగా పనిచేయాల్సి ఉంది అని అన్నారు. అక్కడ ఉన్నవారు ఎవరీ మహిళ, ఈమె చుట్టూ ఇంతమంది పోలీసులు ఎందుకున్నారు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అలా ఆ నోట ఈ నోట ఈ విషయం జిల్లా ఎస్పీ వరకు చేరింది. వెంటనే జిల్లా ఎస్పీ సీమాను తీసుకెళ్లిన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి మీరు జిల్లా అధికారిని అనుమానించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారా అని అడగ్గా ఆ ఇన్స్పెక్టర్ తప్పు జరిగిపోయింది సార్, మేడం వేషధారణ చూసి మేము అనుమానించి స్టేషన్కు తీసుకొచ్చాం, మేడం మాకు అర్థమయ్యేలా చెప్పింది అని అనడంతో ఎస్పీ సరే ఇంకోసారి ఇలాంటి తప్పు జరగనివ్వకండి, మళ్ళీ ఇంకోసారి ఈ తప్పు జరిగితే విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అన్నాడు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకి జిల్లా అధికారి సీమ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించింది. పోలీస్ అధికారులతో మీరు చట్టాన్ని అమలు చేస్తున్నారు సంతోషం, కానీ సాధారణ ప్రజలతో మానవత్వంతో వ్యవహరించడం అన్నది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరిని అనుమానంతో చూడడం అన్నది చాలా తప్పు. మనుషుల వేషధారణ బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. వేషధారణ బాగా లేకున్నంత మాత్రాన వారు చెడ్డవారు కాదు కదా, వారి వారి పరిస్థితుల్ని బట్టి వారు అలా తయారై ఉండవచ్చు కదా అని సమావేశంలో పోలీస్ అధికారులతో అంది. వారితో చాలా గౌరవంగా వ్యవహరించండి, వారేం చెబుతున్నారో పూర్తిగా కూల్గా వినండి. అప్పుడే మీకు వారెవరు, వారు నిజంగా అనుమానిత వ్యక్తులేనా లేక సాధారణ ప్రజల అనేది ఒక క్లారిటీ వస్తుంది. అలా మనం సాధారణ వ్యక్తులతో మర్యాదగా గౌరవంగా ఉన్నప్పుడే మన మీద వాళ్ళకి బాగా గౌరవం పెరుగుతుంది అని అనడంతో ఒక్కసారిగా మీటింగ్ హాల్ అంతా సైలెంట్ అయిపోయింది. వెంటనే అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ అందరి ముందు అధికారి సీమాని క్షమాపణ కోరి ఇంకోసారి ఇలాంటి తప్పు అసలే జరగదు, ఈ ఘటన నుంచి చాలా నేర్చుకున్నామని అన్నాడు. సీమ ఇది నాకు వ్యక్తిగతంగా జరిగింది కాబట్టి నేను చెప్పగలిగాను, సాధారణ ప్రజలు బయటికి చెప్పలేరు కదా. సీమ సమావేశంలో మాట్లాడింది మొత్తం మీడియాకు లీక్ అయింది. ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యారు. ఇంకా ఇలాంటి తప్పు జరగకూడదని చెప్పి అందరికీ ఆదేశాలు జారీ అయ్యాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.